కానీ సో ఇప్పుడు ఏమంటారు మీరు, అరే కదా ఏదేదో ఇచ్చారు, ఏదేదో కాదు, ఏదేదో ఇస్తాను కరెక్టే. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఒకటి అనుకున్నా ఇది బాగుందని, వచ్చిన ఇన్ని వర్షన్స్లో నేను ఒక 10 మందికి వినిపిస్తే ఎవరెవరికి వేరే వేరే తెచ్చింది. ఎందుకంటే టేస్ట్ అందరిది ఒకటే ఉండదు కదా. అవును, మీకు నచ్చిన కొన్ని పాటలు ఫెయిల్ అవుతాయి, మీకు నచ్చని పాటలు సక్సెస్ అవ్వచ్చు సినిమాలాగా. అది దట్ ఈస్ ఆల్ ది టైమ్ అవుతుంది. ఆర్ట్లో కూడా మీరు ఆర్ట్ గ్యాలరీకి వెళ్తే అందరికీ ఒకే పెయింటింగ్ నచ్చదు కదా. అవును, వేరే రోజులకి వేరే నచ్చుతాయి. కానీ మీకు స్పీడ్ ఆఫ్ జనరేషను అంత ఫాస్ట్గా ఇచ్చినప్పుడు అది ఎలాగ మీరు అసలు హౌ విల్ యూ ఈవెన్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్? కానీ టు బి చాలా ఇది ఈ ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నో డౌట్ అన్డిబేటబుల్. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక ఇళయరాజా గారి వెస్టర్న్ సింఫనీ ఆర్కెస్ట్రాస్ అన్నీ వచ్చి తెలుగు పాటల్లో తమిళ పాటల్లో ఇముడుతాయని ఆయన ముందు ఎవరూ అనుకోలేదు, ఊహించుకోలేదు. అలాగా ఇప్పుడు ఈ కొత్త ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏఐ ఇంత ఫాస్ట్గా ఇంత బాగా ఫట్ చేసేస్తుంది అన్నప్పుడు మేబీ ఎవరు విని ఎరగని ఒక సంగీతం కొత్తగా పుట్టుకొస్తుందన్న పాసిబిలిటీ లేదంటే అదే అంటున్నాను. ఆ పాసిబిలిటీ ఉట్టి మీకు ఇదే చేస్తుంది, మనీష్ చేయలేడు అంటలేదు. ఇది కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇది కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక హైబ్రిడ్ మోడల్లో ఉంది. హైబ్రిడ్ కాదు, అది మీరు అడిగిన దాన్ని బట్టి కదా. మీరు ఇండియన్ ఫోక్లో ఏమంటారా ఇది ఏమంటారా, దానికి ఒక 500 స్టైల్స్, అది కూడా నాకు తెలియదు. 500 టైప్స్ ఆఫ్ మ్యూజిక్ ఉందని నాకు తెలియదు ఎంతవరకు ఏ వచ్చేవరకు. కానీ అప్పుడు మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి చేస్తుంది, అది చేయట్లా. అవును, సపోజ్ మీరు ఇళయరాజా గారు లాంటి పాట కావాలంటే ఇస్తుందా, రాజా సార్ లాంటి పాట? ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ మెన్షన్ నేమ్స్, ఎందుకంటే దట్ మైట్ కమ్ అండర్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. షూర్ అబౌట్ అది ఇప్పుడు. కానీ ద పాయింట్ ఏంటంటే ఇది మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తుంది. అవును, ఇప్పుడు ఇళయరాజా టైప్లో కావాలి అంటే ఇళయరాజా టైప్ ఏదో స్టైల్ ఉంటుంది కదా, దానికి ఏదో ఇండియన్ ఫోకో లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇళయరాజా యూజెస్, వెస్టర్న్ క్లాసికల్ అలాంటివి వాడతారు కానీ ఆయన. అప్పుడు మీరు ఇళయరాజా అనుకుంటే వెస్టర్న్ క్లాసికల్ అని ఉన్నది. ఇళయరాజా అనేది మీకు నచ్చిన పాటలు మీ మెమరీలో ఉన్నప్పుడు వచ్చిన లేబుల్, అది దట్ ఈస్ నాట్ ఎ మ్యూజికల్ లాంగ్వేజ్. అవును, అంటే ఇళయరాజా గారు కూడా చాలా టైప్స్ చేశారు కదా, ఒకే సైడ్ టైప్ లో ఏం చేయలేదు. బట్ ఒక థీమ్ కనిపిస్తుంది, ఒక ఫ్లేవర్ కనిపిస్తుంది మోస్ట్లీ. కానీ నేను అదే అంటున్నా, అది టేస్ట్. ఇళయరాజా గారి టేస్ట్ తోటి మీరు అడిగిన టేస్ట్లోంచి వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సోను. ఇప్పుడు దానికి టేస్ట్ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డజంట్ హ్యావ్ ఎ ప్రిఫరెన్షియల్ మ్యూజిక్. అదేం చేస్తుంది, మీరు అడిగిన ప్రాంప్ట్కి మీకు ఓపిక ఉన్న అన్ని వర్షన్లు 10 సెకండ్లు ఇచ్చేస్తూ ఉంటుంది. దీనికి మీ బుర్ర మరింత పదునుగా ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు లిరిక్ ఇప్పుడు ఈ మన తెలుగులో కూడా చేస్తుంది అది. ఐఎమ్ నాట్ వెరీ వెల్ వర్స్డ్ విత్ దట్. ఇప్పుడు ఇంగ్లీష్లో నేను ఒక హుక్ లైన్ ఇచ్చాను అనుకోండి, జస్ట్ ఒక హుక్ లైన్ ఇచ్చి దీని మీద లిరిక్స్ రాయమంటే లిరిక్స్ రాస్తుంది. సాహిత్యము, సంగీతము, గానము, ఆ లిరిక్స్ ఇచ్చేసిన తర్వాత దాన్ని జనరేట్ అంటే మ్యూజిక్ వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి, మీకు లిరిక్ రైటర్ పని పోయింది, మొత్తం అందరి పనులు పోయి. అప్పుడు ఏంటి, లిరిక్ సీతారాం శాస్త్రి లాగా రాయగలుగుతుందా అని అడిగారు అనుకోండి క్వశ్చన్. సీతారాం శాస్త్రి కూడా సేమ్ ఇళయరాజా గారి టైప్లో ఆయన పాటలు విని మనం ఫిక్స్ అయిపోయాం ఆయన బ్రాండ్ గురించి. అవునంతే, ఇక్కడ దీనికి బ్రాండ్ లేదు, అది కాపీరైట్ అడగట్లా, అది తీసుకోవట్లేదు. నేను ఫలానా నా పేరు ఏంటి బాగా అని చెప్పట్లేదు. ఇట్ ఈస్ గివింగ్ యువర్ డివైస్ టు జనరేట్ మ్యూజిక్ టు యువర్ టేస్ట్. ఎవరైతే వాడుతున్నారో దాన్ని ఆ పర్టిక్యులర్ వ్యక్తి టేస్ట్కి ఇచ్చేస్తాను మ్యూజిక్. మీరు చెప్పే కీవర్డ్స్ని బట్టి మీరు అంటే ఏ స్టైల్ కావాలి నాకు, మేలా ఫీమేలా ఇదా అదా అని ఇలాంటి అన్నీ తీసుకొని బేసిక్గా. అయితే మరి ఒకటే దీనిలో ఉండే లిమిటేషన్ ఏంటంటే ఏఐలో ఇట్ ఈస్ డెరివేటివ్, అంటే ఇట్స్ డెరివేటివ్ ఆఫ్ వాట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అంటే 500,000 సాంగ్స్ ఉన్నాయనుకోండి, ఆ డేటాబేస్ ఆధారంగా ఇది కల్అవుట్ చేసి మీరు చెప్పిన కీవర్డ్స్ని బట్టి లాగి ఆ డేటా ఉండబట్టి ఇస్తుంది. కొత్తగా పుట్టుకొచ్చే ఇప్పుడు అది సేమ్ థింగ్ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్ అనే వాటిలో వాళ్ళు ఫోటోగ్రాఫ్స్, పెయింటింగ్స్ అన్నీ ఫీడ్ చేసి దాని నుంచి వచ్చిందని ఉంది. కాకపోతే సృష్టిలో ఏదైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఆర్డి బర్మన్ సాంగ్స్ అయినా, కేవి మహాదేవన్ అయినా, ఇళయరాజా గారైనా, ఇందులో ఏదేది నచ్చిందో అనే దాంట్లోంచి ఆ మ్యూజిక్ నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకంటూ ఒక టేస్ట్ వస్తుంది. అవును, ఓకే. సో అది అన్నిట్లోంచి వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళందరికీ నేను ఇప్పుడు వాళ్ళ టేస్ట్ నుంచే నా టేస్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు దే క్యాన్ క్లెయిమ్, అదొక పాయింట్.
రెండోది అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు ఒకడు, దాని తర్వాత 50 సంవత్సరాలకి ఏసీ కనిపెట్టాడు ఇంకోడు. అప్పుడు ఏసీ కంపెనీ దగ్గరికి ఫస్ట్ కనిపెట్టినోడు నా ఎలక్ట్రిసిటీ లేకపోతే నీకు ఏసీ ఉండేది కాదు కదా, అందుకని నాకు నా వాటర్ నాకు కావాలంటే అది అడ్వాన్స్మెంట్ అయిపోతుంది కదా. సో బేసిక్గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అది ఎక్కడి నుంచి మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి, ఏమడుగుతున్నాం, అది ఎక్కడి నుంచి తీసుకుంది అని చేసిన వాళ్ళు కూడా తెలియదు. అదే అప్పుడు దాన్ని అది ఏమవుతుందంటే ఒక చాలా సింప్లిస్టిక్ ఎగ్జాంపుల్, మీ నా దగ్గర ఏదో దొంగలు ఇచ్చారు, మీ దగ్గర ఒక బంగారం ఏదో ఇంకా 500 మంది దగ్గర దొంగలు ఇచ్చి అదంతా మెల్ట్ చేసేసి అది వేరే ఆభరణాలు చేసిండు అంతే. ఆ వేరే ఆభరణాలు చేసి వేరే వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. అది అప్పుడు నా ఆభరణం ఎక్కడ ఉందో నాకు తెలీదు, దాంట్లోంచి వచ్చేది ఇంటర్లో నాది అది చెప్పడానికి వీల్లేదు, అది వాళ్ళకే తెలీదు ఎక్కడి నుంచి వచ్చిందని. ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి దానికి సంబంధించిన లాస్ కూడా లేవు అబ్సల్యూట్గా. ఇప్పుడు ప్రతి మనిషి మీకున్న నాలెడ్జ్ మొత్తం కూడా ఏదో బుక్కో ఎవడో ఏదో అన్నాడు, లేకపోతే ఇది ఎక్కడో చూశారు, ఏదో ఒక సోర్స్ నుంచి వస్తుంది కదా మీకు వచ్చిన నాలెడ్జ్, ఐక్యూ లెవెల్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ సమ్ టోటల్ ఆఫ్ వాట్ యూ గ్యాదర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఎవ్రీథింగ్ అదే. అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆ రోజు నువ్వు నా క్లాస్మేట్ కాబట్టి నేను మాట్లాడిన దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు నువ్వు, అదే నువ్వు సినిమాలో పెట్టావు అని ఆడు క్లెయిమ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్వయంభూగా వస్తున్న ఈ న్యూయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్కి మీనింగ్ లేదు అసలు. ఇంకా ఇదే మ్యూజిక్ డైరెక్టర్ మీరు చెప్పారు అంతే, ఇదే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు కొత్తగా మ్యూజిక్ కెరియర్ నేను ఫాలో అవుతాను, మ్యూజిక్ కెరియర్ నేను మొదలెడతాను అంతకన్నా మూర్ఖత్వం ఉండదు. దానికి ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ నేను చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్తో మాట్లాడాను దీని గురించి, వాళ్ళు ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే అది ఏదో కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఏ టెక్నాలజీ కొత్తగా వచ్చినా కూడా అది పాత టెక్నాలజీ అన్నిటిని దెబ్బతీసేస్తుంది. టెక్నాలజీ వరకు ఓకే, ఆర్ట్స్ అనేది ఎవడు అనుకోలే ఎంతో. ఆర్ట్ ఈజ్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్లో మూవీ అలా అని ఒకటి ఉండేది, మూవీ అలా నుంచి స్టీమ్ బైక్ అని ఒకటి వచ్చింది. మూవీలో ఆపరేటర్ అందరూ వెళ్ళిపోయారు, అది వాళ్ళకి తెలియదు స్టీమ్ బైక్ ఎలా ఆపరేట్ చేయాలో. దాని నుంచి నేర్చుకోవటానికి వాళ్ళకున్న అలవాటు నుంచి బ్రేక్ అవే అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది నేర్చుకోవాలంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ దట్ మోటివేషన్. అదొకటి. మళ్ళీ హ్యాబిట్ వచ్చింది, హ్యాబిట్ రాగానే వీళ్ళందరూ పోయారు అంతే. ఇంకా ముందు వెనక్కి వెళ్తే ఇప్పుడు సమురాయ్ వారియర్స్ ఉండేవారు జపాన్లో, వాళ్ళు ఆల్మోస్ట్ 12 years ప్రాక్టీస్ చేశారు, రోజుకి 12 hours 15 hours. వాళ్ళు కత్తులు, వాళ్ళు ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మాట. గన్ను కనిపెట్టినప్పుడు వాళ్ళందరూ పోయారు, ఎందుకంటే గన్ను 30 feet నుంచి కాలుస్తుంది, ఈ సోడ్ లెంగ్త్ 4 feet ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఈస్ గోయింగ్ టు కిల్ పీపుల్, kill something of the people. Yes, previous system. సో దాంట్లో భాగంగానే అది ఇప్పుడు మ్యూజిక్లోకి వచ్చి మ్యూజిక్ జనరేట్ చేసి పాట క్రియేట్ చేస్తుందంటే అసలు అది అన్ఇమాజిన్. అంటే ఆల్మోస్ట్ విట్లాచార్య సినిమాలో అది. ఇప్పుడు నాకు ఒక ఈవెన్ 1 year బ్యాక్ 6 months బ్యాక్ ఎవరన్నా చెప్పినా నేను బిలీవ్ చేసి ఉండేది ఇలాంటిది అవ్వచ్చు. ర్యాపిడ్. ఇట్ కెన్ జనరేట్ వాయిసెస్ ఆఫ్ డెడ్ సింగర్స్, లేకపోతే మీరు మీ వాయిస్ ఫీడ్ చేస్తే మీతో పాటు చేస్తుంది. అండ్ అది సెకండ్స్లో. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ చేయాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అతన్ని పిలిచి నీకు ఎప్పుడు టైం ఉంది అతను రమ్మని చెప్పు, నేను అక్కడికి వెళ్ళు, సిట్టింగ్ వేయాలి ముందు, సిట్టింగ్ వెళ్ళి మాట్లాడి ఏం చేస్తున్నారు, వాడికి టైం ఉందా లేదా, వాడెంత బిజీ, అన్నీ చూసుకునే బదులు నేను పొద్దున్న కాఫీ తాగుతా 5-6 పాటలు చేసేస్తే నా టేస్ట్కి అది దట్ మైట్ నాట్ వర్క్. మీకు ఇచ్చాలంటే మామూలు నాకు ఇచ్చాలి కదా, ఎవరికైనా అది ఇచ్చాలి కదా. మ్యూజిక్ డైరెక్టరు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేసినప్పుడు అన్ని హిట్ అవ్వవు కదా, కొన్ని హిట్ అవుతాయి. ద పాయింట్ ఏంటంటే ఎవరైతే అడుగుతున్నారో వాడి టేస్ట్కి తగినట్టు ఇవ్వగలిగితే ఇంక మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ పాయింట్ అక్కడ. బట్ డోంట్ యూ థింక్ సార్ మ్యాన్ కైండ్ సరే రీప్లేసబుల్ యాజ్ అ ఏం చెప్పాలి, ఒక యాజ్ అ ప్రొఫెషన్ అవన్నీ ఓకే, బట్ మనిషికి పని పెంచుకుని పని సృష్టించుకుని ఎంగేజ్ అవ్వడం లైఫ్తో ఇష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అన్ని ఇన్స్టెంట్ ఫుడ్లు దొరుకుతాయి, బయట స్విగ్గీ ఉంది, అయినా కూడా ఇంట్లో వంటలు పెట్టుకుని వంట చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒక సెంటిమెంటో ఏదో ఒకటి అక్కడ అది మీకు ఇప్పటికే ఉంది కదా ఛాన్స్. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే కారు ఉన్నా సరే నేను నడిచి వెళ్తానంటే అన్నట్టు ఉంది. అది
నీకు డెస్టినేషన్ వెళ్ళటానికి నడిచి వెళ్ళొచ్చు, వీలైతే డిస్టెన్స్ బట్టి, లేకపోతే కార్లో వెళ్ళొచ్చు. అవును, కారు మీ దగ్గర ఉన్నా నేను నడిచి వెళ్తాను అన్నట్టు ఉంది మీరు చెప్పేది. అంతేనా? అంతే కదా. కానీ అయితే కానీ మీరు అన్న పాయింట్ మీకు ప్రాసెస్లో ఇప్పుడు నేను ఒక డైరెక్టర్గా, నేను మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్తే నేను ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను. అది పల్లె భలే ఉంది, లేకపోతే ఇది కొంచెం మార్చండి, ఇది అది అని పెట్టి నేను నాకు మ్యూజిక్ రాకపోయినా క్రియేటివ్ ప్రాసెస్లో ఒక చిన్న సజెషన్ ఇచ్చో, లేకపోతే ఏదో రెఫరెన్స్ ఇచ్చో ఇలా ఇన్వాల్వ్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. అప్పుడేంటి ఆల్మోస్ట్ ఆ సాంగ్ అయిపోయేటప్పటికి నేను పాట అయిపోతాను. అది ఎంత బాగుందో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను అనుకున్న దానికి ఒక 10 వెర్షన్స్ ఇచ్చేసి ఆ 10లో సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఎప్పుడో ఒక 10 నిమిషాల పని అది.